నెల్లూరు జిల్లా 3 నెలల క్రితం ఒక అక్రమ మైనింగ్ కేసులో ఒక సీనియర్ మోస్ట్ లీడర్ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనేక పదవులు అలంకరించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒకసారిగా ఉలిక్కిపడింది. ఏంటి ఇలా కూడా నెల్లూరు జిల్లాలో జరుగుతాయా? ఇలా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఒక్కసారిగా జిల్లా ఉలిక్కిపడింది. ఆ తర్వాత అనేక అక్రమ అరెస్టులు కూడా చూసినాం. అయితే 4-5 రోజుల క్రితం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, ఆయన గురించి వైఎస్ఆర్సీపీలో చెప్పనవసరంలా, మొదటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడికి సొంత జిల్లా అయినా కూడా చిత్తూరు జిల్లాలో ఎప్పుడూ కూడా ఆధిపత్యం, అటు కాంగ్రెస్లో ఉన్నా ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నా కూడా ఒక ఆధిపత్యాన్ని ఇచ్చినటువంటి కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం. ఆ కుటుంబం మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఈ రోజుకి కూడా ఒక మంచి లీడర్గా ఉంటూ మన నెల్లూరు జిల్లాకి రీజనల్ కోఆర్డినేటర్గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉండడం అందరికీ తెలిసిందే. మరి మిథున్ రెడ్డిని కూడా 4 రోజుల క్రితం అతన్ని కూడా ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేయడం అన్నది అందరినీ కూడా బాధించింది. ఎక్కడికి పోతా ఉన్నారు వీళ్ళు? కేవలం ప్రశ్నిస్తే వీళ్ళు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి, బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటన్నింటినీ కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. వారి తరపున వైఎస్ఆర్సీపీ నిలబడతా ఉంది. కేవలం నెల రోజుల లోపలనే ప్రభుత్వం మీద తిరుగుబాటు వచ్చే పరిస్థితులు ఈరోజు ప్రజల్లో కనపడతా ఉన్నాయి. ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున వేల మంది ప్రజలు, కార్యకర్తలు అండగా నిలబడి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఓర్వలేక అనేక మందిని అరెస్ట్ చేసి నిర్బంధించి లోపల సెక్షన్ల మీద సెక్షన్లు, కేసుల మీద కేసులు పెట్టి ఒక్కరిని బయట రానికుండా చేస్తున్నటువంటి దుస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి గతంలో కానీ మరి ఏ రాష్ట్రంలో కూడా మనం చూడలే. మరి దాని కొనసాగింపుగా ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ మొట్టమొదటి నుంచి కూడా పార్టీతో నడిచినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నమ్మకం ఉన్నటువంటి ఒక వ్యక్తి. మరి అనిల్ కుమార్ యాదవ్ గారి మీద కూడా ఒక అక్రమ కేసులో ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, ఆయన దగ్గర అర్ధరాత్రో అపరాత్రో నిద్రలేపి ఖచ్చితంగా సంతకం పెట్టమని చెప్పి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద సంతకాలు పెట్టించి దాంట్లో అనిల్ కుమార్ యాదవ్ పేరును కూడా యాడ్ చేసిన పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా అరెస్ట్ చేయాలా అనే ఆలోచనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఉదయాన్నే లేచి అదే ఏ కన్ఫెషన్ స్టేట్మెంట్ అయితే సంతకం పెట్టినారో ఆ వ్యక్తిని కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ఆయన కుయ్యో మర్రో అని జడ్జి గారితో, నేను సంతకం పెట్టలేదు, నా దగ్గర బలవంతంగా పెట్టించినారు, చుట్టూ ఎవరూ లేక అర్ధరాత్రి అపరాత్రి పెట్టమన్నప్పుడు భయంతో నేను పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆ వ్యక్తి చెప్పిన పరిస్థితిని జడ్జి గారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చూశారు. మరి ఇలాంటి క్రమంలో ఏదైతే ఒక స్క్రిప్ట్ రాసుకొని ఏ వ్యక్తులనైతే అరెస్ట్ చేయాలనుకుంటారో వాటన్నింటినీ కూడా పాటించే బాధ్యత మాత్రమే ఈరోజు పోలీసు తీసుకుంటా ఉంది. మొత్తం రచన అంతా కూడా డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంతా కూడా రాజకీయ నాయకులు చేస్తూ ఉంటే కేవలం వాళ్ళు తెచ్చినటువంటి ఆ డైరెక్షన్స్ని, వారు ఇచ్చినటువంటి కాగితాలని తీసుకొని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మాత్రమే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ తీసుకుంటా ఉన్నారంటే మనం ఎక్కడికి పోతా ఉన్నాం? ఎవరితో చెప్పుకోవాలా? ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ మాట్లాడుతూ ఉంటే నిన్న కూడా చూశారు మీరు, ఎక్కడ మాట్లాడినా కూడా వాళ్ళని అణిచివేసే దిశగా వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వాళ్ళని బలవంతం చేయాలా, మిగతా వాళ్ళని ఏదో ఒక విధంగా బెదిరించాలా, మాట్లాడకుండా చేయాలనే పరిస్థితిని ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొని వెళ్తూ ఉందంటే ఎంత దారుణంగా ఉందన్నది మీరు ఆలోచించాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఫస్ట్ మొట్టమొదటిగా కేసు పెట్టినారు. ఆ తర్వాత ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని, వాళ్ళకు మంచి ఆఫీసర్స్గా వాళ్ళు గుర్తింపు పొందినారు. పద్ధతిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయేటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజుకి కూడా జైల్లోనే వాళ్ళని నిర్బంధించి బయట రానివ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అలానే సీతారామాంజనేయులు గారు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఏదో ఒక కేసులో ఇప్పుడు చూస్తే ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ మీద, ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టాల్సిన పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది. మరి సీతారామాంజనేయులు గారు ఆయన విధిని ఆయన నిర్వర్తించినాడని చెప్పి గత ప్రభుత్వంలో ఆయన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. అలానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానీ, మిథున్ రెడ్డి గారిని కానీ
కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ, కొమ్మినేని గారిని కానీ, పోసాని కృష్ణమోహన్ గారిని కానీ, వల్లభనేని వంశీని కానీ, నందిగామ సురేష్ని కానీ, ఈ విధంగా ఎంతమంది మీద మీరు కేసులు పెట్టి ఈరోజు నిర్బంధిస్తూ ఉన్నారు. ఇంకా ఒక లిస్టు పెట్టుకొని ఉన్నారంట. విడుదల రజనీ గారిని అరెస్ట్ చేయాలని, రోజాను అరెస్ట్ చేయాలంట, పేర్ని నానిని అరెస్ట్ చేయాలంట, కొడాలి నానిని అరెస్ట్ చేయాలంట, అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేయాలంట, నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలంట, అదేవిధంగా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంట. ఈ విధంగా అరెస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే లాస్ట్కి ఎట్లయిపోయిందంటే అరెస్ట్ చేయడం అన్నది రాజకీయాల్లో మామూలేమో, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల కోసం పోరాడేటప్పుడు ఈ అరెస్టులు తప్పవేమో, చివరికి అందరూ కూడా ఒకటి ఫిక్స్ అయిపోయాం, ఏ రోజుకైనా వీళ్ళు కూడా ప్రజల తరపున పోరాడేటప్పుడు ఖచ్చితంగా నిర్బంధిస్తారు. కాబట్టి ఈరోజు ఎవడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ అరెస్ట్ చేస్తారనే భయం ఎవరికి కూడా లేదు. ఎందుకంటే స్వాతంత్ర సమరంలో అనేక మంది జైలు పాలైనారు. ఇప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడే క్రమంలో అందరూ కూడా జైలు పాలు కావాల్సి వస్తుందేమో, దేనికి కూడా భయపడే పరిస్థితి కూడా ఉండదు. మీరు 1,00,000 కోట్లు అని చెప్పిన మాట. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని 1.5 సంవత్సరం పాటు నిర్బంధించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చి ధైర్యంగా రాజకీయాలు చేసినాడే కానీ ఎక్కడ కూడా పారిపోలే. మీరు అక్కడ కదా ప్రారంభించింది, రాజకీయ నాయకులను అరెస్ట్ చేసినారే, అక్రమ కేసులు పెట్టినారే. మరి మీరు 2014-19లో మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరలా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా అరెస్ట్ చేయించాలని కూడా ప్రయత్నించినారు. ఏ విధంగానైనా కూడా అతన్ని లోపల పెట్టందే మనం ఎలక్షన్స్కి వెళ్ళలేమనే పరిస్థితి కూడా మీరు ఆలోచించినారు. అయితే అప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ అవన్నీ కోఆపరేట్ చేయక మీరు చేయలే. సో ఇన్ని కేసులు, ఇన్ని నిర్బంధాలు మీరు మొట్టమొదటిగా ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పాపం తెలుసు దాంట్లో? ఆ విషయంలో ఎన్ని కేసులు పెట్టినారు, ఎన్ని అక్రమ కేసులు పెట్టినారు. సో ఇంత జరిగిన తర్వాత మళ్ళా 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి మీద కేసులు పెట్టినారండి? చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టాలంటే ఎన్ని కేసులు ఉన్నాయి? అప్పటికే ఎన్నో కేసుల మీద బెయిల్లో ఉన్నాడు ఆయన. వాటిని రద్దు చేయించి ఉండొచ్చు కదా. అలానే అమరావతికి సంబంధించినటువంటి స్కామ్స్ విషయంలో కానీ, అనేకమైనటువంటి లిక్కర్ స్కామ్ కానీ, అన్ని స్కాముల్లో కూడా తను ఉన్నాడు. ఎక్కడైనా కూడా అన్యాయంగా అరెస్ట్ చేయాలని చూసినారా? చేయలే. కేవలం ఏంటంటే డైరెక్ట్గా ఆ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి రెడ్ హ్యాండెడ్గా ఆయన సంతకాలు పెట్టి జరిగినటువంటి ఒక ఇష్యూలో పూర్తి ఆధారాలు తెలిసిన తర్వాతనే ఆయన్ని ఇంకా వేరే వాటిల్లో కూడా అరెస్ట్ చేయకుండా కేవలం ఆ కేసులో మాత్రమే అరెస్ట్ చేసినారు. ఆయన ఆ కేసులో బెయిల్ తెచ్చుకుంటారని ఇంకొక కేసులు పెట్టి పీటీ వారెంట్ల ద్వారా ఆయన నిర్బంధించాలని కూడా అనుకోలే. ఆయన దాంట్లో బెయిల్ తెచ్చుకుంటాడు 50 రోజుల తర్వాత అని తెలిసినా కూడా ఆ ఒక్క కేసుకే పరిమితం చేసినారే కానీ ఇంకొక కేసు పెట్టలా. అదే మీరు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఏమైంది? చంద్రబాబు నాయుడు గారిని కేవలం 50 రోజులు అరెస్ట్ చేసినంత మాత్రాన ఒక కేసులో అన్ని దేశాల్లో ఉండే తెలుగు ప్రజలు తిరగబడ్డారని మీరు చెప్తా ఉన్నారే. ఎలాంటి సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో సుమారుగా 1.5 సంవత్సరం నిర్బంధించి ఈ రోజుకి కూడా మీరు వెంబడిస్తూ ఉన్నారే. ఎట్లాంటి సంబంధం లేనటువంటి కేసుల్లో ఆయన పెట్టినారే. మరి వీటిల్లో మీకేం తప్పు అనిపించట్లేదా? మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.